ఆధునిక కవులలో సుస్థిర స్థానాన్ని పొందిన కవి కోకిల గుర్రం జాషువా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా ఎంతో గొప్పగా ఈరోజు గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా జరుపుకుంటుంది. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో మనకి సాగర్మాల కన్వెన్షన్ హాల్లో ఇంత చక్కగా సాహితీ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి అంటే, వారు ఎవరైతే గుర్రం జాషువా గారు ఉన్నారో వారు ఒక జీవితంలో ఎటువంటి ఒక ఒడిదుడుగుల్ని వారు ఎదుర్కొన్నారు. ఎంత అవమానాలు ఫేస్ చేసినా సరే, ఎక్కడైతే చీత్కారాలు వచ్చాయో అక్కడే సత్కారాలు ఏ విధంగా పొందారు అంటే, దేశం పట్ల సమాజం పట్ల గౌరవ భావంతో ఎటువంటి కష్ట నష్టాలలో కూడా నిరుత్సాహపడకుండా ఏ విధంగా అయితే జీవితంలో పైకి ఎదగాలో, ఏ విధంగా అయితే సంఘాన్ని సంస్కరించాలో, సమాజాన్ని మంచి మార్గంలో ఏ విధంగా నడపాలో, ఈ దేశంలో కావాల్సింది కులము మతము కాదు గుణము ప్రధానము అని చెప్పిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా గారు. గుణమున్నవాడు కులం గొడుగు పట్టడు కాబట్టి వారు ఎంతో గొప్పగా వారు ప్రవచించిన తీరు, వారిచ్చిన పద్యాలు, ఇటు గబ్బిలం కానీ, ఇటు శిశువు కానీ, ఇటు ఫిర్దౌసి కానీ ఎంతో చాలా చాలా ఫేమస్. అంతేకాకుండా వారికి అటు దళిత కవిగానే కాకుండా యాదవ కులంగా వారు కూడా వారిని గొప్పగా వారి యొక్క విషయాల్ని మాట్లాడడం, ఈరోజు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు జాషువా గారిని తీసుకుని వారి యొక్క మార్గాన్ని అనుసరణీయంగా చేసుకుని వారు ముందుకు వెళ్ళే తీరుని మేము ప్రశంసిస్తూ, అంతేకాకుండా దేశం పట్ల అటు గౌరవంతో వారు అంటే అటు వివేకానందుడు కానీ, ఇటు చైనా పైన భారత్కి ఉన్న యుద్ధ సమయంలో వారు భారతదేశాన్ని వారు అభివర్ణించిన తీరు కానీ, వారు ఒక మద్దతు ప్రకటించిన తీరు కానీ, ఇవన్నీ కూడా ఎంతో మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహిస్తోంది. మహాకవి, విశ్వకవి అని చాలా బిరుదులతో కవి కోకిలని పిలువబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గుర్రం జాషువా గారు. ఆయన 130వ జయంతి సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కవి సమ్మేళనం పెట్టడం జరిగింది. ఆయన 130వ జన్మదినం సందర్భంగా ఆయన చేసిన రచనల గురించి, ఆయన చేసిన కవిత్వాల గురించి ఇక్కడ ప్రజలు తెలియజేసే విధంగా ఈ సాహిత్య కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో చాలామంది కవి హృదయులు, అలాగే తెలుగు దాని గురించి కవిత్వాలు రాసేవాళ్ళు అందరూ కూడా, మేధావులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఏదైతే కళలు కన్నారో, సమానత్వం కలిగిన సమాజం, అలాగే అసమానతలు ఉండకూడదు, అలాగే ప్రతి మనిషికి విలువలు ఉండాలి, అంత గౌరవం ఉండాలని కోరుకున్న వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన కవితల ద్వారా, అలాగే రచనల ద్వారా సమాజంలో మార్పు తెచ్చి అందరూ కలిసి ఉంటేనే సమాజం అనే విషయంగా తెలియజేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.